కస్బా వార్తలకు స్వాగతం. పటాన్ చెరువు జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులారా, కేరళ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీసుకుందాం. 100 కోట్ల మన CSR నిధులతో అంతర్జాతీయ ప్రమాణాల ఉచిత ఆదర్శవంత పాఠశాల నిర్మాణంలో మీరు భాగం పంచుకోండి. చదువులు నేర్పిన తల్లి రుణం తీర్చుకోండి. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పాఠశాల భవనం కోసం జమ అయిదాం, జట్టు కడదాం. పటాన్ చెరువు జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల భూ వివాదానికి కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఈ కేసును చర్చల ద్వారా పరిష్కరించేందుకు పూర్వ విద్యార్థులు, మేధావుల ఫోరం, కస్బా న్యూస్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, కార్మిక, మహిళా, విద్యార్థి సంఘాల సహకారంతో పట్టేదారుల కుటుంబాలతో గౌరవప్రద చర్చలు జరిపి MOU ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భూ సమస్య పరిష్కారమైన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ప్రభుత్వ పాఠశాలను నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకు CSR నిధుల ద్వారా సుమారు 100 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. మన గ్రామ పెద్దలతో, MP, MLA, MLC, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు మన కార్మిక సంఘాల ప్రతినిధులతో, మన మహిళా సంఘాల ప్రతినిధుల అమ్మలతో, మన విద్యార్థి సంఘాల నాయకులతో ముందుగా మనమందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో ఏకపద వ్యాఖ్యలో ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. CPM, CPI వామపక్షాల మేధావులుగా చెప్పబడుతున్న ప్రపంచ మేధావులు జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల కబ్జా విషయంలో మన్ను తిన్న పాములా ఉండి మౌన వ్రతాన్ని పాటిస్తున్న వామపక్షాలను ప్రజల ముందు ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఐక్యమత్యంతో ముందుకు వస్తే మన పాఠశాల భవిష్యత్తు బంగారు దశలోకి వెళ్లే అవకాశం ఉందని నిర్వాహకులు, ప్రతినిధుల బృందం, మేధావుల ఫోరం సభ్యుల కన్వీనర్ కస్బా శంకర్రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.